దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వజీవప్రదాత అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. ఆయన జీవించుడి చేత మరీ నిశ్చయముగా రక్షించబడదుము. రోమిలకు రాస్తున్న పత్రిక 5:10. ప్రియా సర్వజీవప్రదాత అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ జీవితంలో ఇంకా అనేకమైన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, మేలైన ఘనమైన కార్యాలు జరిగించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభు మీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేస్తున్నప్పుడు ఆ దేవాదేవుని నామానికి మహిమార్థంగా ఇంకనూ ఆయన ఆరాధిస్తూ ఆయనతో గొప్ప సాక్షులుగా జీవించండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి, జీవాధిపతి, జీవప్రదాత అయిన ఆయన జీవించుడి చేతనే మరి నిశ్చయముగా మనం రక్షించబడుతున్నాం. రక్షణ నిశ్చయత నీకు కలదా? దేవుని బిడ్డ, నీ పాపములు క్షమించబడిననే నిశ్చయత నీకు కలదా? రక్షణానందం నందు నిలిచి ఉన్నావా? ఒకవేళ నీవు రక్షణ పొందని పక్షంన నిజమైన పశ్చాత్తాపంతో నీ పాపములు ప్రభుని యేసుక్రీస్తు వద్ద ఒప్పుకొని క్రీస్తు రక్తము చేత పాపక్షమాపణ పొందుకోండి. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరీ నిశ్చయముగా రక్షించబడుతాం అని పరిశుద్ధ గ్రంథం మనకు అనేకమైన తీరులో మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనకి రక్షణ కలుగుచున్నది. రక్షణ కలుగుతున్నదని నిశ్చయతతో మనం ముందుకు సాగగలదు. భక్తుడు అంటున్నాడు, నేను గురు చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. అందరూ పరుగెత్తుచున్నారు గనుక నేను పరుగెత్తుచున్నాను అని కొందరు పరుగెత్తుచున్నారు. దేవుని బిడ్డలారా, కొందరు పరుగుల పందెంలో ప్రవేశించిందని గనుక పరుగును కడముట్టించదనని పరుగెత్తుచున్నారు. వీటన్నిటిని చూసిన అపోస్తుడైన పౌలు తన్ను తాను పరీక్షించుకున్న తర్వాత నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడును అని తెలియజేయుచున్నాడు. అవును, నిశ్చయతతో పరిగెత్తుట ఎంతో అవసరం. మీ పరుగు పందెమందు ఖచ్చితమైన నిశ్చయత లేని ఎడల సాధనలో పడిపోతాం. ప్రియులారా, అనేకమైన ఇబ్బందులు ఇక్కట్లో మనం పడే అవకాశాలు ఉన్నాయి. శ్రమలు తుఫాన్ల వలె వచ్చినప్పుడు నిలబడజాలం. గాలి వాన అగ్ని మీ స్థిరత్వను పరిశోధించును. అప్పుడు మీ స్థితి ఏమవును? దేవుని బిడ్డలారా, దేవదేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మాత్రమే మనకి నిశ్చయత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా గొప్ప నిశ్చయతతో మనం ముందుకెళ్ళాలి. మనం ప్రియులారా, ఏదో సామాన్యంగా మనం ప్రభులో వెళ్ళే కంటే మనం ప్రభులో ఒక నిశ్చయత కలిగి ఉండాలి, ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు బిడ్డగా నువ్వు జీవించాలి. పరిశుద్ధాత్మ నిశ్చయతను పొందుకోనండి. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించగల గొప్ప దేవుడే. దేవుని బిడ్డలారా, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయతను చేసుకొనుము. అబ్రాహాము దేవుడి పిలుపును పొందిన వెంటనే తాను వెళ్ళుచున్న స్థలము ఎరుగకే బయలుదేరాడు. దేవుని పిలుపును పొంది నిశ్చయతతో సేవ చేయుచున్నాడు. అట్టి గొప్ప సేవ నిశ్చయత కలిగి మనం సేవ పరిచర్లో ముందుకు సాగాలి. మనం నమ్మిన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడని గుర్తించండి. మన దేవుడు అద్వితీయ సర్వాధికారిని గుర్తించండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చిందై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానము పొందువారం జీవము గల వారమై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు. దేవుని బిడ్డలారా, రోమిలకు రాస్తున్న పత్రిక 5:17 ఈ గొప్ప సత్యం మనం చూడగలుగుతున్నాం. అవును, దేవదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనం ఈ లోకాన్ని ఏలగలదు. యేసు ద్వారా మాత్రమే మనకు జయం కలుగుతుంది. యేసు ద్వారా మాత్రమే మనకు విజయం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనం విజయశాలను కాగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన ప్రియ ప్రభు శత్రుపై ఆయన జయం పొందారు, మరణపు ముళ్ళను విరిచారు. అద్వితీయ సర్వాధికారి అయిన దేవదేవుడికి మహిమార్థంగా ఆయనలో కొనసాగుదాం. ప్రభు మహాకృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, మీ కొందనాలు, మీకు స్తోత్రాలు. నీ కుమారుడు యేసు నామములో మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ కుమారుడు యేసు నామములో దీవెన ఆశీర్వాదాలు మాకందరికి దయచేసి మమ్మల్ని బలపరచండి, ఆదరించండి. మీతో నాయన ఉజ్జింపచేసి, ప్రకాశింపచేసి, షాదు నుండి కీడు మమ్మల్ని అందరూ తప్పించి మాకందరికీ జయమివ్వని
యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.